ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు భూపేష్ బఘెల్ అనేక కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో ఆయన ఇంట్లో ఈడీ సోదాలు చేయగా తాజాగా మరో కేసులోనూ ఆయన పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈయన హస్తం కూడా ఉందంటూ ఇప్పటికే సిబిఐ అధికారులు ఆయన నివాసాల్లో సోదాలు చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు భూపేష్ బఘెల్ పై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మహదేవ్ యాప్ ఆన్లైన్ బెట్టింగ్ కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం కాంగ్రెస్ నేత భూపేష్ బఘెల్ పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బెట్టింగ్ యాప్ కుంభకోణం లబ్ధిదారుల్లో బఘెల్ ఒకరని తెలిపింది. గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తన ఎఫ్ఐఆర్లో ఇదే విషయాన్ని పొందుపరిచింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో భూపేష్ బఘెల్ పై భారత శిక్షా స్మృతిలోని 120B మోసం, ఛత్తీస్గఢ్ జూదం నిషేధ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో బఘెల్ను 19 మంది నిందితుల్లో 6వ వ్యక్తిగా పేర్కొంది. 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే దీనికంటే కొన్ని రోజుల ముందే మహదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని శుభమే సోని సంచలనం సృష్టించారు. ముఖ్యంగా అప్పట్లో సీఎంగా ఉన్న భూపేష్ బఘెలే ఈ యాప్ రూపొందించేందుకు తనను ప్రోత్సహించారని చెప్పారు. అలాగే దీనికోసం ఆయనకు 508 కోట్లు చెల్లించారంటూ చెప్పుకొచ్చాడు. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఆరోపణలు సంచలనాలు రేపాయి. దాదాపు 6,000 కోట్ల రూపాయల విలువ చేసే ఈ మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో భూపేష్ బఘెల్పై రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. ఆ తర్వాత నుంచి రాష్ట్రం పోలీసులు, సిబిఐ, ఈడీ ఈ కేసును విచారిస్తోంది. ఈడీ ప్రొసీడింగ్స్ నిరంతర దర్యాప్తులో 6,000 కోట్ల రూపాయల మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ దుబాయ్ నుండి ఆపరేట్ చేయబడుతుందని వెలుగులోకి వచ్చింది. చాలా ఏళ్లుగా ఈ ఆట సాగుతోందని తేలింది. దుబాయ్ నుండి తరలింపు ప్రధాన లక్ష్యం దర్యాప్తు సంస్థల రాజన్ను నివారించడం. వివిధ ఫ్రాంచైజీల ద్వారా దేశవ్యాప్తంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ సాగుతోంది. చిన్న వెబ్సైట్లకు ఫ్రాంచైజీలు ఇస్తూ మహదేవ్ బెట్టింగ్ల అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లు ఈడీ విచారణలో తేలింది. ఈ దాడిలో రెడ్డి అన్న, ఫెయిర్ ప్లే వంటి సైట్లకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. మహదేవ్ ఆన్లైన్ బుక్కు చెందిన ఇతర ప్రమోటర్ల పేర్లు కూడా ఈడీ విచారణలో వెల్లడయ్యాయి. ఈ కుంభకోణంలో ఛత్తీస్గఢ్కు చెందిన ఉన్నత స్థాయి రాజకీయ నేతలు, అధికారుల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఈడీ సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా ఆయనపై మరికొందరిపై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. బఘెల్ యాప్ ప్రమోటర్లు రవి ఉప్పల్, సౌరభ్ చంద్రశేఖర్, శుభం సోని, అనిల్ కుమార్ అగర్వాల్ మరో 14 మంది పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చారు. తొలుత ఈ కేసుపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వమే విచారణ జరిపింది. ఆ తర్వాత సీనియర్ అధికారులు కీలక నిందితుల ప్రమేయంపై సమగ్ర దర్యాప్తు కోసం సిబిఐకి కేసు అప్పగించారు. తనపై వచ్చిన ఆరోపణలను భూపేష్ బఘెల్ తోసిపుచ్చారు. తాజాగా సిబిఐ ఎఫ్ఐఆర్లోనూ అధికారికంగా భూపేష్ బఘెల్ పేరు చేర్చడంతో ఈ కేసు రాజకీయంగానూ వేడెక్కింది. ఓవైపు సిబిఐ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను బఘెల్ ఖండించారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని అన్నారు. సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణించారు. కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు తనపై కక్ష సాధింపు చేస్తున్నాయని మండిపడ్డారు. అయితే 5 రోజుల క్రితం రాయ్పూర్, దుర్గ్లోని భూపేష్ బఘెల్ నివాసాల్లో సిబిఐ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ కేసులో సిబిఐ గతేడాది డిసెంబర్ 18న ఎఫ్ఐఆర్ నమోదు చేసి మార్చి 26న బఘెల్ నివాసంలో సోదాలు చేసింది. తాజాగా ఏప్రిల్ 1న సిబిఐ ఎఫ్ఐఆర్ను బహిరంగపరిచింది. అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తును సిఫార్సు చేసింది. దీంతో కేంద్ర ఏజెన్సీ దర్యాప్తు చేపట్టి తుది నివేదికను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. గతంలో ఈడీ నివేదికలో భూపేష్ బఘెల్పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో లబ్ధిదారుడిగా బఘెల్ ఉన్నారని పేర్కొంది. బఘెల్ ఓఎస్డీ రాజకీయ సలహాదారుడికి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా క్రమం తప్పకుండా డబ్బులు అందాయని వెల్లడించింది. ఇటీవలే ఎక్సైజ్ కుంభకోణం కేసులో సంబంధించి బఘెల్ తన కుమారుడు చైతన్య నివాసంలో ఈడీ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల సందర్భంగా 30 లక్షల నగదు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ తనిఖీల అనంతరం తిరిగి వెళ్తున్న ఈడీ అధికారుల వాహనాలపై నిరసనకారులు రాళ్లు రువ్వడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.